ఇదివరకు చెప్పాను. కానీ ఈరోజు చాలా మంది అడిగారు. పూజ చేసుకోవాలి అందరూ అనే ఉద్దేశంతోటే మళ్ళీ నేను ఈ షార్ట్ వీడియో పెడుతున్నాను. నాకు మూడో రోజు స్నానం అమ్మా మా వారితో చేయించచ్చా అని అడుగుతున్నారు. ఇంట్లో కలపకపోతే ఆడవాళ్ళు ఇంట్లోకి రాని సమయంలో హాయిగా చక్కగా పూజ మీ వారితోటి చేయించచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే 5వ రోజున స్నానం అయిపోయిందమ్మా మాకు, మేము ఈరోజు పూజ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. 5వ రోజు స్నానం అయిపోతే ఈ రోజు పూజ చేసుకోవచ్చు. 4వ రోజు స్నానం అయిందమ్మా కానీ మాకు ఇబ్బంది లేదు, చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. 4వ రోజు స్నానం అయినా ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా దైవ సంబంధ కార్యక్రమాలు ఏదీ చేయకూడదు. అలానే మేము పొద్దున్నుంచి ఉపవాసం లేవమ్మా, ఈరోజు సాయంత్రం మేము పూజ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. శుభ్రంగా చేసుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరము లేదు. అయితే మాకు ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకోవడానికి అడ్డు వచ్చిందమ్మా, మళ్ళీ ఎప్పుడు చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. అది రేపైనా చేసుకోవచ్చు, లేదు అంటే కార్తీక పౌర్ణమి రోజైనా సరే చేసుకోవచ్చు.